ధర్మాసనం తెలిపింది. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని ఆలయాలకు వెళ్తున్నట్లు పిటిషనర్ ప్రస్తావించారు. కానీ తిరిగి హిందూ మతంలోకి చేరినట్లు ఎక్కడా ఆధారాలు సమర్పించలేదని సుప్రీంకోర్టు తెలిపింది. స్థానిక యంత్రాంగం సమర్పించిన రికార్డుల ప్రకారం పిటిషనర్ క్రిస్టియన్ అని నిర్ధారణ అవుతుందని పేర్కొంది. అయినా ఆమె తాను హిందువునని, ఉద్యోగం కోసం ఎస్సీ సామాజిక ధ్రువపత్రం కోరుతున్నారని మండిపడింది. ఈ ద్వంద్వ వైఖరిని ఆమోదించలేమని స్పష్టం చేసింది. ఉద్యోగం కోసమే తాను హిందువునని చెబుతూ రిజర్వేషన్లు కోరుతున్న క్రిస్టియన్ పిటిషనర్ కు షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం రిజర్వేషన్ల లక్ష్యాలను, సామాజిక విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఈ కేసులో పిటిషనర్ సెల్వరాణి హిందూ తండ్రికి, క్రిస్టియన్ తల్లికి జన్మించారు. 3 నెలల వయసులో బాప్టిజం పొందారు. 2015లో ప్రభుత్వ ఉద్యోగం కోసం తాను హిందువునని, తన తండ్రి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అని పేర్కొంటూ ఎస్సీ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేశారు. దీనిపై విచారణ జరిపిన స్థానిక యంత్రాంగం ఆమె దరఖాస్తును తిరస్కరించింది. దీన్ని ఆమె మద్రాసు హైకోర్టులో సవాల్ చేశారు. తీర్పు ప్రతికూలంగా రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.